హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మాధవి లైఫ్ స్టైల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మంత్లీ గ్రాసరీస్ రీఫిల్లింగ్, అలాగే 2 డేస్ వ్లాగ్ అండి, వీకెండ్ వ్లాగ్ అనమాట. సాటర్డే అండ్ సండే వ్లాగ్. ఇది వచ్చేసి సాటర్డే అండి. ముందు రోజు వచ్చేసి గ్రాసరీస్ అన్నీ తీసుకొని వచ్చాము. ఆ రోజే నేను ఈ డబ్బాలన్నీ, స్టీల్ డబ్బాలన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. ఇది నెక్స్ట్ డే అనమాట. అలాగే కబోర్డ్ అంతా కూడా తీసేసి క్లీన్ చేస్తూ ఉన్నాను. ఎలాగో చాలా వరకు డబ్బాలన్నీ ఖాళీ అయింటే అవన్నీ క్లీన్ చేశాను కదా, రిమైనింగ్ కూడా అవి కూడా తీసేసి కబోర్డ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తే మనకు ఒక 2-3 మంత్స్ వరకు నీట్గా ఉంటుంది. లోపల మాత్రం ఇలా 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి అలా క్లీన్ చేస్తాను. బయట షెల్ఫ్స్ ఉంటాయి కదా అవుట్ సైడ్, అవి మాత్రం మంత్లీ వన్స్ ఖచ్చితంగా క్లీన్ చేస్తూ ఉంటాను. మనం క్లీన్ చేసినా కూడా మనం ఏంటంటే తడి చేతితో ముట్టుకుంటే మరకలు పడుతూ ఉంటాయి. అలా చూసుకోవాలి. మనం క్లీన్ చేసిన వెంటనే తడి చేతితో ముట్టుకున్నాం అనుకోండి, డబ్బాలకైనా ఇలా కబోర్డ్స్కైనా వెంటనే మరకలు పడిపోతాయి. మంత్లీకి కావాల్సిన గ్రాసరీస్ అంతా ఒక్కసారిగానే తెచ్చేసుకుంటాము. మళ్ళీ మళ్ళీ చూసుకోవడము, చెక్ చేసుకోవడము అంటే మర్చిపోతూ ఉంటాము స్కూల్ ఉన్నప్పుడు కానీ ఏదైనా. అందుకైతే నాకు ఎప్పుడు ఇలాగే అలవాటు. మంత్లీ ఒకసారి గ్రాసరీస్ అన్ని తెచ్చేసి పెట్టుకుంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు. అవి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ప్యాకెట్స్గా ఉండేటివి తీసుకుంటాము, కొన్ని ఇలా లూజ్గా ఉండేటివి గోధుమ పిండి, రాగి పిండి అలాంటివి ఇలా కూడా తీసుకుంటాము. ఈ గ్రాసరీస్ అన్నీ వచ్చేసి రిలయన్స్ మార్ట్లో కానీ డీమార్ట్లో కానీ అలా తెచ్చుకుంటూ ఉంటాము. ఈసారి మాత్రం డీమార్ట్లో తెచ్చుకున్నాము. ఇవి స్కూల్ బ్యాగ్స్ బాగా యూజ్ అవుతాయి. గోధుమలు ఆడించాలన్నమాట, అందుకే ఈ టిఫిన్లోనే వేసేస్తున్నాను. అలాగే ఆడిచ్చేసి దాంట్లోనే స్టోర్ చేసుకుంటా గోధుమ పిండి. ఇలా పిండ్లు, ఇలా గోధుమ పిండి, బియ్యం పిండి, రాగి పిండి అలాంటివన్నీ ఇలా స్టీల్ బాక్స్లోనే స్టోర్ చేసుకుంటాను. ఉప్మా రవ్వ అలాంటివన్నీ, పప్పులు ఉంటాయి కదా పప్పు ధాన్యాలు అలాంటివన్నీ గ్లాస్ జార్లో స్టోర్ చేస్తాను. చూడడానికి అందుకు నీట్గా ఉంటుంది. ఇలాగ మొత్తం అన్నీ రీఫిల్ చేసేసుకున్నాను. ఈలోపు కబోర్డు కూడా డ్రై అయిపోయి ఉంటుంది. మొత్తం అంతా క్లీన్ చేశాను కదా, ఇప్పుడు ఈ బాక్సెస్ అన్నీ పెట్టేస్తాను. ఈ ర్యాక్లో వచ్చేసి ఓన్లీ స్టీల్ డబ్బాలు మాత్రమే పెడతాను నేను.
కొన్ని పికిల్స్ ఉంటాయి కదా, అవి కూడా పెడతాను. అన్నీ ఇలా స్టీల్ బాక్సే పెడితే చూడడానికి బాగుంటుంది. మిక్స్ చేస్తే ప్లాస్టిక్, స్టీలు అలాగే గ్లాస్ అంత బాగుండదు. ఇప్పుడు అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా కొన్ని రీఫిల్ చేయాలి కదా, అందుకోసము ఈ పిన్నులంతా డబ్బాలకు అవుతుందనేసి. ఈ గ్లాస్ బాటిల్స్, ప్లాస్టిక్ జార్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టాను. ఇలా అలసందలు, పెసరపప్పు, ఇలా శనగలు ఇలాంటివి వేస్తే గ్లాస్ బాటిల్స్లో చూడడానికి అందుకు బాగుంటాయి. ఈ ప్లాస్టిక్ డబ్బాలు నేను స్టార్టింగ్ ఎప్పుడో తీసుకున్నాను, అవి అలాగే ఉన్నాయి. చాలా వరకు ఫిల్ చేయడం లేదు, కొన్ని మాత్రమే ఫిల్ చేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని హాఫ్ ఉన్నాయన్నమాట. అవి అయిపోయిన తర్వాత ఆ బాక్సెస్ అంతా క్లీన్ చేసి మళ్ళీ రీఫిల్ చేస్తాను. ప్రస్తుతానికి ఏవైతే ఎంటీ అయినాయో అవి మాత్రమే క్లీన్ చేసి రీఫిల్ చేస్తూ ఉన్నాను. ఇంకా కారం పొడి కొట్టించాలి, ధనియాల పొడి, రసం పొడి అన్నీ అయిపోయినాయి, అవన్నీ కొట్టించాలి. ఈ ర్యాక్లో వచ్చేసి ఇలా గ్లాస్ బాటిల్స్ అన్నీ పెట్టాను. కింద వచ్చేసి పెద్దవి, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకోసమే. పైన వచ్చేసి చిన్న బాటిల్స్ అనమాట. ఆ పైన వచ్చేసి ప్లాస్టిక్వి, అందరూ ఒక దాంట్లో ఎండుమిరపకాయలు, ఒక దాంట్లో చింతపండు. అంటే స్టీల్ బాక్స్లో పెట్టకూడదు అంటారు కదా, అందుకోసమే అలా ప్లాస్టిక్ వాటిలో పెట్టాను. ఎండుమిరపకాయలు దీంట్లో పెట్టేశాను. పైన ఏంటంటే లైట్ వెయిట్లో ఉండేవి పెట్టాను, ఎందుకంటే ఆ ర్యాక్స్ అనేవి గ్లాసువి, అందుకే వెయిట్ తక్కువగా ఉండేవి మాత్రమే పెట్టాను పైన. గల్లుప్పు ఉంది, ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసి పెట్టాను. అది అయిపోయిన తర్వాత అది కూడా ఫిల్ చేస్తాను. ఈ రిమైనింగ్ ప్యాకెట్స్ అన్నీ కబోర్డ్లో సర్దేస్తాను. ఆల్రెడీ చూపించాను, కబోర్డ్ ఉంది ఇలా గ్రాసరీస్ అన్నీ పెట్టుకునేది నేను. అయిపోయిన తర్వాత ఇవి కూడా రీఫిల్ చేస్తాను. ఈ వైట్ కవర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను, ఎందుకంటే కిచెన్లో చిన్న డస్ట్బిన్ ఉంది కదా, దాంట్లోకి పర్ఫెక్ట్గా సరిపోతాయి, అందుకే అన్నీ తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఇవన్నీ పడేసి నీట్గా క్లీన్ చేయాలి కిచెన్ అంతా. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి సర్దడము, మొత్తం చాలా వరకు అన్నీ సర్దేశాను.
ఎప్పుడు గ్రాసరీస్ తెచ్చినా నేను కబోర్డ్ అంతా నీట్గా క్లీన్ చేసి ప్యాకెట్స్ అవన్నీ పెట్టేస్తాను. మనకి ఏమున్నాయో లేదో మనకి తెలుస్తుంది లోపల. ఈరోజు వచ్చేసి ఇంతే అండి సాటర్డే. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, సండే స్పెషల్ కదా, అందుకోసమే ప్రాన్స్ తెచ్చుకొని చాలా రోజులైంది. అందుకోసమే ఈరోజు ప్రాన్స్ కర్రీ చేస్తూ ఉన్నాను. జస్ట్ సింపుల్గానే చేశాను, గ్రేవీ లాగా. అలాగే దీనికి కాంబినేషన్లో జీరా రైస్ అయితే చాలా బాగుంటుంది. జీరా రైస్ అంటారు, బగారా రైస్ అంటారు, ఏదైనా ఒకటే సేమ్. ఎప్పుడు ప్రాన్స్ కర్రీ చేసినా నేనైతే జీరా రైస్ చేస్తాను. అందులో ప్లస్ సింపుల్గా అయిపోతుంది, పెద్ద ఎక్కువ పని ఉండదన్నమాట జీరా రైస్కి అయితే. ప్లస్ కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మా చిన్నమ్మాయి తినదు ప్రాన్స్, ఫిష్ కానీ, అందుకోసం తనకి ఎగ్ పచ్చడి చేస్తూ ఉన్నాను. ఆ పచ్చడి అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం సైడ్కి పక్కన పెట్టేసి ఎగ్ వేసుకోవాలి. ఆ పచ్చడి వచ్చేసి ఆనియన్, వెల్లుల్లి, అలాగే కొంచెం కారం పొడి, చెక్క, లవంగ, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసి. అది ఫ్రై అయిన తర్వాత ఎగ్ వేసుకోవాలి. ఎగ్గుని పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చేలాగా, స్క్రాంబుల్డ్ ఎగ్ అంటారు కదా, అలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలపకూడదు అనమాట. అంత ఫ్రై అయిన తర్వాత ఆ పచ్చళ్ళలో మిక్స్ చేసుకోవాలి. ఆ ఎగ్ అనేది కొంచెం పెద్ద ముక్కలుగానే ఉంటే బాగుంటుంది. ఆ పచ్చడి అనేది ఆ ముక్కలకి కోటింగ్ లాగా వస్తుంది. అంటే మనకి ఎగ్ బుడ్జ్ అంటే డ్రైగా ఉంటుంది కదా, ఇది అలా కాదు, అన్నంలోకి కలుపుకోవడానికి అందుకు చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. అలాగే ఇలాంటి జీరా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను ఎలా చేయాలనేసి. ప్రాన్స్ కర్రీ అయిపోయింది, అలాగే జీరా రైస్ కూడా రెడీ. సాటర్డే బ్లాస్ట్ మూవీ చూసాము, అర్జున్ది, చాలా బాగుంది. ఇంకా ఈరోజు సండే వచ్చేసి లంచ్ తింటూ అవతార్ 3 వచ్చింది, అది కూడా చూశాను, బాగుంది ఇది కూడా మూవీ. ఇంకా ఈవినింగ్ వచ్చేసి బెడ్షీట్లు మారుస్తున్నాను.